హలో గైస్, లాస్ట్ టాపిక్ లో మనం ఆర్ఎల్సి సర్క్యూట్ లో ఈక్వేషన్స్ రాసుకున్నాం కదా. ఈ రోజు ఆ ఈక్వేషన్స్ సాల్వ్ చేద్దాం. ఏంటి ఆర్ఎల్సి సర్క్యూట్? మన ఫస్ట్ కరెంట్ ఏమొచ్చింది? ఫస్ట్ కండిషన్ ఐ ఆఫ్ టీ ఈక్వల్స్ టు C1 e పవర్ బీటా మైనస్ ఆల్ఫా టీ ప్లస్ C2 e పవర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా టీ. ఇదేంటి ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. మనకి ఏంటి కావాలి? కరెంట్ కావాలి. కరెంట్ వస్తే ఆటోమేటిక్ మొత్తం చేయొచ్చు. I of t equals to C1 e power beta minus alpha t plus C2 e power minus alpha plus beta t. ఇనీషియల్ కండిషన్ ప్రకారం మనం ఏం చెప్పాను? మనకి I of 0 equals to 0 అని చెప్పాను. ఓకేనా? I of 0 equals to 0. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? కోఎఫిషియంట్ కనుక్కోవాలి. అలాగే V of 0 కూడా ఏం చెప్పాను? V అన్నాను. ఇవేంటి? ఇండక్టర్. ఇది IL, ఇది VL అంటే ఇండక్టర్. నెక్స్ట్ ఏం చేస్తాం? ఇప్పుడు మనం ఇందులో వేస్తాం. ఫస్ట్ 0 ఈక్వల్స్ టు, ఇందులో ఈక్వేషన్ లో t ఈక్వల్స్ టు 0 చేయండి. మనకి ఏమొస్తుంది? C1 ఇంటూ 1 ప్లస్ C2 ఇంటూ 1. మనకి ఈ ప్రకారం చేస్తే C2 ఏమవుతుంది? మైనస్ C1 అవుతుంది. ఓకే, నేను ఏం చేస్తాను? C2 దగ్గర మైనస్ C1 పెడతాం. అప్పుడు I ఆఫ్ టీ ఏమవుతుంది? C1 కామన్ తీసాను. ఈ పవర్ బీటా మైనస్ ఆల్ఫా టీ మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా టీ. ఓకేనండి. మనకి కావాల్సింది ఇప్పుడు ఏంటి? C1 కావాలి. C1 అంటే ఏంటి మనకు తెలీదు. ఈ కేసులో ఏం చేస్తామంటే మనకి VL ఇచ్చారు. ఓకేనా? VL ఏంటి? అసలు VL ఆఫ్ 0 ఏంటి? మనకి L DI ఆఫ్ 0 బై DT కదా, అంతే కదా. 0 కండిషన్ వేరే కదా మనకి. ఒక దీని ప్రకారం మనం చూసుకుంటే ఏమవుతుంది? V ఈ L ఇటేపు వస్తే L ఇంటూ కదా, ఇటేపు వస్తే బై అవుతుంది, డివైడ్ అవుతుంది. DI ఆఫ్ 0 బై DT. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ ఈక్వేషన్ ని డిఫరెన్షియేట్ చేసి అందులో 0 మనం పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? అది V/L కి ఈక్వేట్ చేసుకోవాలి. అక్కడ ఆ ఈక్వేషన్ అనగానే ఈ ఈక్వేషన్ ఏదైతే మనం C1 రాస్తున్నాం కదా, మనకి C1 వాల్యూ ఏది కావాలి? ఇప్పుడు ఏం చేయాలి? మనకి ఈ ఈక్వేషన్ ని డిఫరెన్షియేట్ చేసి 0 వేయాలి T ప్లేస్ లో. అప్పుడు దాన్ని V/L కి ఈక్వేట్ చేసుకుంటాం. అప్పుడు మనకి C1 వాల్యూ వస్తుంది. ఓకే, నేను ఏం చేస్తాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ గా V/L ఈక్వల్స్ టు అని రాసేసుకుంటున్నాను డైరెక్ట్గా. ఓకేనా? ఏంటి? DI ఆఫ్ 0 బై DT కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిఫరెన్షియేషన్ ఏంటో కట్టండి. మనకి ఏమవుతుంది? దీనికి డిఫరెన్షియేషన్ C1 అలాగుంచి ఈ పవర్ బీటా మైనస్ ఆల్ఫా టీ, ఇన్నర్ డెరివేటివ్ మళ్ళీ బీటా మైనస్ ఆల్ఫా మైనస్ అగైన్ ఇక్కడ మైనస్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఈ పవర్ ఏమవుతుంది? మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా టీ, అంతే కదండి. దానికి ఇన్నర్ డెరివేటివ్ ఏమవుతుంది? మైనస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా, అంతేనా? ఇక్కడ ఈ మైనస్ అండ్ ఈ మైనస్ ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది మనకి? C1 ఈ పవర్ బీటా మైనస్ ఆల్ఫా టీ అండ్ బీటా మైనస్ ఆల్ఫా, నెక్స్ట్ ప్లస్ ఈ పవర్ ఆల్ఫా ప్లస్ బీటా, అండ్ ఇక్కడ ఏమొస్తుందండి? ఆల్ఫా ప్లస్ బీటా, ఇక టీ పెట్టాలి పవర్లో. చూసారా? ఇది ఇప్పుడు ఏం చేయాలి? ఒరిజినల్గా మనం T ఈక్వల్స్ టు 0 అయ్యాలి. అప్పుడు ఏమొస్తుంది మనకి? V/L ఈక్వల్స్ టు ఏమవుతుంది? C1 అలాగే ఉంటుందండి. ఇక్కడ T ప్లేస్ 0 వస్తే ఇది 1 ఇంటూ బీటా మైనస్ ఆల్ఫా ప్లస్ ఇక్కడ 0 వేస్తే 1 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా, అంతే కదండి. ఇప్పుడు ఏం చేస్తాం?
వి బై ఎల్ ఈక్వల్స్ టు, ఇది చూడండి బాగా మనకి ఏమవుతుంది, ప్లస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకి C1 2 బీటా ఉంటుంది. నాకు C1 కావాలంటే ఏం చేస్తాం, వి బై 2 బీటా ఎల్. నాకు C1 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం, ఏదైతే ఈక్వేషన్ ఉందో అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఐ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఏంటి, వి బై 2 బీటా ఎల్. ఓకేనా, ఈ పవర్ బీటా మైనస్ ఆల్ఫా టీ మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా టీ. ఇది దేనికండి, కరెంట్. ఇండక్టర్లో మన కరెంట్ ఫస్ట్ కేస్కి. ఇది చూసారా ఎంత పెద్దగా ఉంది. అందుకని ఏం చేస్తాం, ఫార్ములాస్ డెరైవ్ చేశాక గుర్తుంచుకోవాలి, రోజు డైలీగా రివిజన్ చేసుకోవాలి, ఫార్ములాస్ చదువుకోవాలి. నెక్స్ట్ నాకు నెక్స్ట్ ఏం కావాలి, వోల్టేజ్ కావాలి. ఏం వోల్టేజ్, ఇండక్టర్ వోల్టేజ్. ఇండక్టర్ వోల్టేజ్ ఫార్ములా ఏంటి, వి ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎల్ డిఐ డిటి కదా. డిఐ బై డిటి ఏంటి మనకి, ఇదిగోండి ఇక్కడ రాశాను. ఓకేనా, జీరో సబ్స్టిట్యూట్ చేయకముందే కదా వాల్యూ ఇది. ఇంటూ ఏం చేయాలి, ఎల్ చేయాలి. ఇంటూ ఏం చేస్తాం, ఎల్ చేస్తాం. అప్పుడు ఏంటి, ఎల్ ఇంటూ, ఓకేనా, C1 వాల్యూ మన ఏంటి, V2 బీటా ఎల్ కదా, ఇంటూ ఇదే కదా డిఫరెన్షియేషన్ వాల్యూ, ఈ పవర్ బీటా మైనస్ ఆల్ఫా టీ ఇంటూ బీటా మైనస్ ఆల్ఫా ప్లస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా అండ్ ఆల్ఫా ప్లస్ బీటా. ఎల్ పోద్ది. అప్పుడు మనకి ఏం మిగులుతుంది, ఒకసారి చూడండి, మనకు వోల్టేజ్ వచ్చి బతికి ఏమవుతుంది, వి బై 2 బీటా ఇంటూ ఈ పవర్ బీటా మైనస్ ఆల్ఫా టీ ఇంటూ బీటా మైనస్ ఆల్ఫా ప్లస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా టీ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. చాలా కాంప్లెక్స్ ఉంది కదా ఈక్వేషన్. ఈ కేసులో ఏం చేస్తాం మనం అంటే, మనం ఒకటి మెయిన్ గుర్తుంచుకోవాలి, ఇలాంటి టైంలో ఏం చేస్తాం, మనకి డిఫరెన్షియల్ సొల్యూషన్ ఉంటుంది కదా, ఇది గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకొని మనకి ఇందులో ఏది గుర్తుంటుంది, మనకి కేసు గుర్తు ఉండాలి. అంటే C1 వాల్యూ ఏమి ఉంటుందో అది గుర్తుంచుకొని దీన్ని మనం ఎలాగో డిఫరెన్షియేట్ ఈజీ చేసుకోగలం. అంటే ఇక్కడ కోఎఫిషియెంట్స్ వాల్యూస్ గుర్తుంచుకోవాలి. ఓవర్ డాంప్డ్ అయితే మనకి ఏమవుతుంది, V బై 2 బీటా ఎల్. క్రిటికల్కి వచ్చినప్పుడు V బై ఎల్ వస్తుంది. అండర్ డాంప్డ్కి వచ్చి బతికి V బై బీటా ఎల్ వస్తుంది కోఎఫిషియెంట్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కేసు మనకి. దీంతో మనకి ఫస్ట్ కండిషన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి మనకి, ఐ ఆఫ్ టీ. ఎప్పుడు ఇది క్రిటికల్లీ డ్యాంప్డ్ అంటాం, దీన్నే మనం C1 ప్లస్ C2T ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ, అంతే కదండి. సేమ్ ఇక్కడ ఏం చేస్తాం, ఐ ఆఫ్ 0 వాల్యూ ఈక్వల్స్ టు 0 చేస్తాం అండ్ వి ఆఫ్ ఎల్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు V అవుతుంది. ఇండక్టర్ ఇనిషియల్ కండిషన్ సేమ్ దేనికైనా. ఇప్పుడు వేయండి వాల్యూ, 0 వేసినప్పుడు ఏమవుతుంది మనకి, 0 ఈక్వల్స్ టు C1 ప్లస్ 0 ఇంటూ 1 అంటే మనకి ఏమవుతుంది, C1 ఈక్వల్స్ టు 0 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఐ ఆఫ్ టీ ఈక్వల్స్ టు C2T ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ, అంతే కదండి. ఇప్పుడు నాకు ఏం కావాలి, సేమ్ ఇందాకట్లా V బై ఎల్ ఈక్వల్స్ టు
డిఐ ఆఫ్ జీరో బై డిటి ఈ వాల్యూ కనుక్కోవాలి నేను, అంతే కదా, ఈక్వేట్ చేసుకోవాలి. డెరివేటివ్ కట్టండి, దానికి ఏమవుతుంది డెరివేటివ్ కడితే C2 t e పవర్ మైనస్ ఆల్ఫా టీ. నేను C2 కామన్ తీస్తున్నాను రెండిట్లో, అంతేనా. ఇక్కడ మైనస్ ఆల్ఫా ఇన్నర్ డెరివేటివ్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ. టీకి డెరివేటివ్ 1, అందుకని ఇక్కడ 1 పెట్టాను. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది మనకు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి నేను, ఇందులో టీ ఈక్వల్స్ టు 0 పెట్టి V/Lకి ఈక్వేట్ చేసుకోవాలి, అంతే కదా. అప్పుడు ఏమవుతుంది మనకి C2, ఈ టీ ఉంది కాబట్టి 0 అయిపోతుంది, ప్లస్ ఇక్కడ 0 వేస్తే 1, అంటే మనకు C2 ఏమొచ్చింది V/L. C2 ఏమొచ్చింది V/L. ఇప్పుడు మనకు C2 ఏమైంది VL. అప్పుడు I of t ఏమవుతుంది, I of t ఈక్వల్స్ టు V/L t e పవర్ మైనస్ ఆల్ఫా టీ. వోల్టేజ్ కావాలి, అంతే కదా, వోల్టేజ్ ఆఫ్ ఇండక్టర్ ఎల్. V ఈక్వల్స్ టు ఎల్ di/dt. di/dt ఇక్కడ ఆల్రెడీ చేశాను, అంతే కదా. ఓకే, అప్పుడు ఏమవుతుంది నాకు V of t కావాలంటే L ఇంటూ di/dt చేయండి. C2 వాల్యూ ఏంటి, ఆల్రెడీ V/L కదా, V/L ఇంటూ t e పవర్ మైనస్ ఆల్ఫా t ఇంటూ మైనస్ ఆల్ఫా ప్లస్ ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ. ఎల్ పోద్దండి. నెక్స్ట్ ఇంక మనం మిగిలేదు ఏంటి, ఈ రెండిట్లో కామన్ వి ఇంటూ రెండిట్లో ఏం కామన్ తీయాలి, ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ కామన్ తీసాను. అప్పుడు మనకి ఏం మిగులుతుంది 1 మైనస్ ఆల్ఫా టీ. ఇదేంటి వోల్టేజ్ ఆఫ్ ఇండక్టర్, ఇది కరెంట్ ఆఫ్ అన్ ఇండక్టర్ ఇన్ సెకండ్ కండిషన్. ఏంటి సెకండ్ కండిషన్. ఇప్పుడు థర్డ్ కండిషన్కి వచ్చేప్పటికి మనకి ఏంటి సొల్యూషన్, I of t ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ C1 కాస్ బీటా టీ, C1 కాస్ బీటా టీ ప్లస్ C2 సైన్ బీటా టీ, అంతే కదండి. ఇప్పుడు కూడా సేమ్, I of 0 ఈక్వల్స్ టు 0 అండ్ V of L ఈక్వల్స్ టు V. ఓకే, ఫస్ట్ 0 ఈక్వల్స్ టు, ఆ ఈక్వేషన్లో 0 అయ్యండి, అప్పుడు ఏమవుతుంది 1 C1, అంతేనా. కాస్ 0 వాల్యూ 1, C2 వాల్యూ ఏమవుతుంది అది ప్లస్ C2, సైన్లో 0 వేస్తే వాల్యూ 0, మనకి ఏమొస్తుంది C1 0 వస్తుంది, C1 0 వస్తుంది. ఇది ఏం చేస్తాం, C1 ఇందులో పెడితే అప్పుడు మనకి I of t ఏమొస్తుంది C2 సైన్ బీటా టీ ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ. ఈక్వేషన్ చూసారా, మనకి ఏంటి ఎక్స్పోనెన్షియల్గా సైన్ వేవ్ అనేది తగ్గుతుంది. అంటే ఎలాగొస్తుంది గ్రాఫ్, మనం గ్రాఫ్ని ఎస్టిమేట్ చేయొచ్చు ఇక్కడ ఎలాగా, ఓకేనా, అలా తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాం మనం ఈ కేసులో, C2 ఫస్ట్ ఫైండ్ చేయాలి మనం. C2 ఫస్ట్ ఫైండ్ చేయాలి. C2ని ఎలా ఫైండ్ చేస్తాం, వోల్టేజ్ ద్వారా, ఓకేనా. మనకేంటి ఆల్రెడీ తెలుసు VL ఈక్వల్స్ ఏంటి V అని. ఇప్పుడు దాన్ని ఎలా రాసుకుంటాం, నాకు ఇందాకలాగా V/L ఈక్వల్స్ టు d of I of 0/dt అని రాసుకుంటాం. దీనికి డెరివేటివ్ చేయండి, అప్పుడు ఏమంటుంది V/L ఈక్వల్స్ టు C2 ఇంటూ సైన్ బీటా టీ అలా ఉంచుకొని, దీనికి ఈ పవర్కి మైనస్ ఆల్ఫా టీకి మైనస్ ఆల్ఫా ఇన్నర్ డెరివేటివ్ వచ్చింది చూసారా, ప్లస్ నెక్స్ట్ ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీకి ఇప్పుడు ఏంటి సైన్కి చేయాలి, సైన్కి కాస్ బీటా టీ ఇన్నర్ డెరివేటివ్ బీటా, ఏంటిది ఇన్నర్ డెరివేటివ్ బీటా వచ్చింది, సరిపోయింది అందరికి. ఇప్పుడు ఏం చేస్తాం, మనం 0 వేస్తాం, అప్పుడు ఏమవుతుంది V/L ఈక్వల్స్ టు C2. 0 వేసినప్పుడు ఈ వాల్యూ 0 అయిపోద్ది, అప్పుడు మిగిలేదు ఏంటి మనకి ఇది 1 అండ్ ఇది కూడా 1 అండ్ బీటా, అంతేనా. నాకు C2 వాల్యూ ఏమొచ్చింది దీని ప్రకారంగా చూసుకుంటే V/βL వచ్చింది, V/βL.
వి బై బీటా ఎల్ అనేది C2 వాల్యూ. అప్పుడు ఏమవుతుంది మనకి ఐ ఆఫ్ టీ అనేది వి బై బీటా ఎల్ సైన్ బీటా టీ ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ. ఇదేంటి? ఇది ఏ ఫార్ములా? కరెంట్. మరి వోల్టేజ్ కావాలంటే వి ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ, ఓకేనా, మనకేంటి ఇది కదా ఐ కదా, దీనికి డెరివేటివ్ కట్టాము ఆల్రెడీ. నేను ఇక్కడ కట్టాను డెరివేటివ్ అనేది. మనకి అప్పుడు ఏమొచ్చింది? వి బై C2 వాల్యూ వి బై బీటా ఎల్ ఇంటూ ఇదే కదా మొత్తం ఏం రాసుకుంటాం? ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ కాస్ బీటా టీ ఇంటూ బీటా మైనస్ ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ సైన్ బీటా టీ ఇంటూ ఆల్ఫా. ఇదే కదా ఎల్ పోద్ది. అండ్ వి ఆఫ్ టీ వాల్యూ నాకు వచ్చేది ఏంటి? అప్పుడు ఈ రెండిట్లో నేను ఒకటి కామన్ తీస్తాను. ఏంటి? ఈ పవర్ ఆల్ఫా టీని కామన్ తీస్తాను. అప్పుడు వి బై బీటా, అంతేనా? వి బై బీటా ఈ పవర్ మైనస్ ఆల్ఫా టీ కామన్ తీస్తే నాకు ఏమొస్తుంది? బీటా ఇంటూ కాస్ బీటా టీ మైనస్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా టీ. ఇదేంటి మనకి? ఇది వోల్టేజ్ ఫర్ థర్డ్ కండిషన్, కరెంట్ వచ్చేపోతుకి థర్డ్ కండిషన్కి ఇది. అంటే దీన్ని బట్టి ఏంటి, మనం I0 వేసుకుంటే మనకి ఒక కోఫిషియంట్ అనేది మనం ఎలిమినేట్ చేసుకున్నట్టుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ విఎల్ ఈక్వల్స్ టు విఏ చేసినప్పుడు ఇంకో కోఫిషియంట్ వాల్యూ మనకు అనుకుంటా. ఓకేనా? దీన్ని బట్టి ఏంటి మనకి బీటా అంటే ఏంటో తెలుసు. బీటా అంటే ఏంటి ఒరిజినల్గా? √R²/4L² - 1/LCనా? ఇదేంటి? బీటా. మరి ఆల్ఫా వాల్యూ R/2L. ఆల్ఫా వాల్యూ ఏంటి? R/2L. దీన్ని బట్టి మనకి ఆల్రెడీ 3 కండిషన్స్ కరెంట్ అండ్ వోల్టేజ్ చెప్పాను. కరెంట్ దేనిది, వోల్టేజ్ దేనిది? కరెంట్ సర్క్యూట్లో కాబట్టి ప్రాబ్లం లేదు. మరి వోల్టేజ్ అనేది ఇండక్టర్ది. ఇది ఓన్లీ ఇండక్టర్ వోల్టేజ్. ఎందుకు? ఎల్ di/dt చేస్తాం కాబట్టి. మరి నాకు కావాల్సింది ఒకవేళ కెపాసిటర్ వోల్టేజ్ అయితే అది నేను చేయను, కానీ మీరు చేయండి. కెపాసిటర్ వోల్టేజ్ ఏంటి? 1/C ఇంటిగ్రల్ IDT అనా? దాని ప్రకారం చేస్తే మనకి కెపాసిటర్ వోల్టేజ్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా? మరి రెసిస్టర్ వోల్టేజ్ కావాలంటే RI. ఓకేనా? ఇది రెసిస్టర్ వోల్టేజ్, ఇది కెపాసిటర్ వోల్టేజ్. ఇది గుర్తుంచుకోండి ఇలాగా.